చాక్లెట్ సప్లై ఊరి చాక్లెట్ చెప్పకపో ఎవరిని భయపెడతారు మీరు ఒక చాక్లెట్ కొనియడానికి ఏమైంది మామ కొనిస్తే ఆరిపోతుందా కలిపోతుందా ఆస్తి మొత్తం రాసి ఇచ్చినట్టే ఇస్తాను చాక్లెట్ కొనివ్వండి ఒక చాక్లెట్ కొనియడానికి అడిగిపోతాను కదా అది నిజంగా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదే జేబులో కూడా ఏం పైసలు లేవు నీకు ఎట్లా చెప్పాలో చెప్తేనేమో అర్థం కాదా ఛీ అరే ఏం చేస్తానారా ఇంట్లో కూర్చొని ఏం లేదు మా పిచ్చిలు ఎత్తావు నాకైతే ఏ పైసలు ఉంటలేవారా చేతి నిండా ఒక్క రూపాయి చేతులు ఉంటలేదు మరి ఇట్లా ఖాళీ కూర్చుంటే ఏమవుతారా గట్టి 10 ఇళ్ళలో దొంగతనం చేస్తే పైసలు ఉంటాయి దొంగతనమా మరి ఏమనుకుంటారు పైసలు ఉండాలంటే గదే వేయాలి అయ్యా అద్దురా దొంగతనం ఉంటుంది భయం అవుతుంది నిజంగా ఒక్కసారి ఎయ్యిరా తెలుస్తుంది నీకు ఏం చేయలేదు కానీ దొరికితే మాత్రం పచ్చడి అవుతుంది ఈపు మాత్రం ఎందుకు దొరుకుతానరా నువ్వు గట్టినే అంటూ మళ్ళీ ఎత్తావు చేసేటోళ్ళు అందరూ దొరుకుతారా చెప్పు అరే దొంగతనం చేస్తే మస్తు పైసలు వస్తాయి కాదురా పైసల సంగతి దేవుడు అరే మనం దొంగతనం గురించి మాట్లాడుతున్నాం కానీ నాకు పక్కపొంటి పిల్లలు ఉన్నారు చెప్పవారా అలా అంతా బయట వాళ్ళకి చెప్తే మన ఇజ్జత్ పోదారా అరే గాళ్ళు ఏం చెప్తారా చాక్లెట్ ఇస్తే సపరేట్గా ఉంటారు గాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు మనం దొంగతనం ఎక్కడ వేయాలి ఎట్లా వేయాలి స్పాట్ ఎక్కడ మనోడు ఇంకోటి ఎటు వేయండు అవన్నీ చెప్పురా ఫస్ట్ వాడేరా ప్లాన్ ఇచ్చిండు అక్కడ రోడ్ కాడ ఉన్నాడు రమ్మన్నాడు పోదాం బా గవాన్ని నీకెందుకురా అవన్నీ నేను చూసుకుంటా కదా వాళ్ళకైనా చెప్పిపోతాం ఆ తాళం వేసిపోమని తాళం లేని ఇల్లు చూసుకొని పోవాలి అంతే తాళం లేని ఇల్లా తాళం లేని ఇంట్లోనే అన్ని ఉంటాయిరా తాళం వేసిన ఇంట్లో ఏముండే పోయేటప్పుడు అన్ని తీసుకుపోతారా అవునరా నిజమే నువ్వు చెప్పింది మస్తు చెప్పినావు సరే మరి పోదామా ఇవాళ నైట్ మరి నిజంగా చెప్పాలంటే అరే పోలీసు ఆమె కొత్త వచ్చిందట్రా సిఐ ఆమె దొరికినామంటే భలే కొంచెం దొరకకుండా ఊర్రా నాని నువ్వైతే నన్ను వదిలిపెట్టి పోతావు మధ్యలో ఈసారి అయితే అస్సలు దొరక చెప్తానా కొత్త ఆమెత్త ఏమైతుంది పాత ఆమెత్త ఏమైతే మనం ఏమైనా దొరుకుతావారా ఒకవేళ నువ్వు దొరికితే నా పేరు చెప్పు వెంటనే ఆమె రిలీజ్ చేస్తా నిన్ను నువ్వు ఇంత కాన్ఫిడెంట్ చెప్తానంటే నిజంగా ఇవాళ దొంగదాన్ని చేయాల్సిందేరా చాక్లెట్ సప్లై కూడా పోదాం పారా అమ్మమ్మ పోలీస్ నెంబర్ ఎంత 100. హలో పోలీస్ స్టేషన్ మా మామ ఉన్న ఇద్దరు దొంగలు మా ఇంట్లో దొంగతనం చేస్తారు తొందర రండి హలో మా ఊరు గొల్లపల్లి తొందర రండి దొంగలు వెళ్ళిపోతారు పోలీసు వాళ్ళకి ఎందుకు చేసినావు పిల్లప్పుడు ఎక్కడ పని లేదు నీకు నీకేం తెలుసమ్మా మా మామ గారిని కొయ్యాలి ఒక కండిషన్ నేను దొరికింది అనుకో నీ గురించి అస్సలు చెప్ప నేను ఒక్కనే అంట మరి నువ్వు దొరికితే నీ గురించి చెప్పా నిజం చెప్పరా చెప్పా గాయ మరి దొరికితే ఒక్కలే దొరకాలి మన బ్యాచ్ ని బట్టి ఎదురు రే నేను పట్టియమ్మా నువ్వు పట్టిస్తావా నేను అస్సలు పట్టియా నేను కూడా పట్టియమ్మా నువ్వు ఏమైనా ఎక్స్ట్రా చేస్తే నేను ఒక్కడిని పట్టిస్తా నేను కూడా దొరక పడతా దాని మీద నాకు నమ్మకం ఉంది కానీ నువ్వు ఫస్ట్ టైం వస్తావు కాబట్టి నాకు కొంచెం డౌట్ ఉన్నది రా నువ్వు పట్టిస్తావని నాకు కొంచెం భయం అవుతుంది మా నిజంగా ఏ భయం అయితే సపరేట్ చెట్టు కింద కూర్చొని భయం చేసుకోపోరు అద్దద్దు అత్త లేకుంటే ఎజ్జెత్తిస్తా అత్త మన ఉంటావా నువ్వు నీతో నేను ఎందుకు ఉంటారా నువ్వు ఒక కిల్లు నేను ఒక కిల్లు ఇద్దరం కలిసి పోతా దొరుకుతుంది ఇద్దరం దొరుకుతుంది అదే వేరే ఇందాక పోయినా అనుకో నువ్వు ఒక కిల్లు నేను ఒక కిల్లు పోతే అల్ల దొరకం ఇల్లు దొరకం దాంట్లోకి వెళ్ళొస్తే దీనికి వెళ్ళాలి అబ్బా కొత్త ఇట్లా కొన్నా కూడా మెదిపి మరీ తీసుకుపోతారే కొత్త నన్ను ఒక్క వదిలి పెడతావా ఆడ దొరుకుతా ఇంట్లో నన్ను దోముతారు చూస్తారా నీ టాలెంట్ చూస్తారా ఫస్ట్ ఫ్రెష్ ఒక ఇంటికి పంపిస్తారా నేను ఏమో నేను ఏదో కథే ఉన్నది కానీ డబ్బులు రావాలంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు చిన్నప్పుడు కట్టినానే అరే గగనంలో నా పేరు చెప్పుకొని 1000 రూపాయలు ఖాతా వేసుకొని మొత్తం నాకే ఫ్రీ ఇచ్చినట్టు చెప్తివి ఆ ఖాతా వదిలిపెట్టి వచ్చినావు ఆ నన్ను మొత్తం తుక్కు తోముతాడు గట్టనే ఇప్పుడు దొంగతనం అని చెప్తాను లాస్ట్ కు నువ్వు దొరికినా నా పేరు చెప్తావు నువ్వు మళ్ళీ అరే నీ సోదాపురా అక్కడికి ఏమైనా నాకు ఊకే 10 సార్లు ఫోన్ చేయకు బీరువాల ఏమన్నా ఉన్నాయి అన్ని ఏమన్నా సీరియల్ ఏమన్నా చెప్పకు ఓన్లీ క్యాష్ ఉంటేనే తీసుకురా లేకుండా 10 సార్లు ఫోన్ చేయకురా రింగ్ అయితే రా నాది సైలెంట్ మోడ్ లో పెట్టా అరే నేను ఉన్నావు కదా మాకు నువ్వే మా పెద్ద మా గురువు నువ్వేనే అరే నేను దొరికితే మీరు కూడా దొరికినట్టేరా పారా ఎంతసేపు రాడు అక్కడ ఎంతసేపు అని వెయిటింగ్ చేస్తారా వాడు ఆల్రెడీ అన్ని చూసి నిన్ను కాదు మా దొంగతనం చెప్తాం కానీ అసలు ఏమేమి దొంగతనం చేయాలి మనం ఫస్ట్ బీరువాల క్యాష్ చూడాలిరా తర్వాత బంగారం ఓకే మామ మరి ఎండాకాలం కూడా అనేక ఫ్రిడ్జ్ లో ఇంత స్ప్రైట్ బాటిల్ కూడా దొంగతనం చేయాలి దుకాణం పోయినప్పుడు నేను చూసుకుంటా దారా దుకాణం పోయినప్పుడు నేను తీసుకొస్తారా అది తీసుకొస్తావా వాటి కొంచెం అన్ని పడకు
మరి నువ్వు నాకు 2 బార్లు ఎక్కువ తేవాలి నువ్వు. ఎందుకు కాదురా మొత్తం బత్తలు ఎందుకు కత్తా మరి ఆడేం తెస్తాడు? ఇక వానికి ఏది దొరుకుతుంది పాకరు పోదాంపా. సరే కానీ ఒకవేళ పొరపాటున అయితే పోలీసు వాళ్ళకి మనం దొరికినాం అనుకో, నా హెడ్ నువ్వే అని ఎవరు చెప్పొద్దు. మరి అట్లా కాదురా, నువ్వు దొరికినావు అనుకో నా గురించి చెప్పొద్దు, నేను దొరికినా అనుకో నీ గురించి చెప్పా. ఒక్కలే అనుకుంటారు, అందరేం చెప్తే అందరినీ బొక్కలేసి నూపుతారా. మరి నువ్వు చెప్పవుగా. నేనెందుకు చెప్తారా, నీ పేరు చెప్పి నేను పోతా. మళ్ళీ నా పేరు అంటే నన్ను ఎక్కియచ్చా ఇక. లేదు ఇంకా అత్తలేరు. ఫోన్ చేసి చాలా సేపు అవుతుంది, ఇంకా అత్తలేరు. ఆ తాళం వేసి ఉన్నాయి ఇంటికి, మంచిగా చూస్తాను నిగనిగా మెరిసిపోతాయి. వాళ్ళు ఇవాళ అత్తలో రేపు అత్తలో తెలియదు. నేను పని చేసుకుని వద్దామంటే వీళ్ళు ఇంకా అత్తలేరు దిక్కు మళ్ళీ వాళ్ళు. అవు నీతో వచ్చి ఎంతసేపు అవుతుంది రా? ఎంతసేపు అవుతుంది మా నువ్వు వచ్చి? అరే ఇంట్లో అయితే మంచిగా చూసినావు కదరా, దొరకం కదా. ఊకే బెదిరిస్తాను రా దొరికితే ఎట్లా అని. తాళాలు వేసినవి చూసినావా, తాళాలు వేయని చూసినావా? అవి కొన్ని ఇవి కొన్ని. అరే ఏమైందిరా లడ్డుగా రానిగా, ఇక వచ్చి ఎంతసేపు అవుతుందిరా? మీ ఫోన్ చేసి గంట సేపు అవుతుంది. మీరు మెల్ల పెళ్లి నడక రాసుకున్నారు తలేంద్రా. అలా ఇల్లులు మంచిగా దగ్గరగా మెడతాయి తాళాలు వేసి. వాళ్ళు ఇవ్వనత్తరు రేపత్తరు. మీరు జల్ది అత్తే పని కానించుకుని పోదాం కదా మనం. అరే అసలు ఇప్పుడు ఎక్కడ చూసినావు నువ్వు, ఎటు పోవాలి, ఎక్కడెక్కడ ఇల్లు చెప్పు, తొందరగా పోయి దొంగతనం చేసుకుని వద్దాం. ఏమంటావే? సరే వాడు ఇట్లా ఎత్తా అట్లా. అరే లడ్డుగా ఈ వాడవు, ఈ వాడ 4వ ఇల్లు. నానిగా నువ్వు ఈ వాడవు, ఈ వాడలో 2వ ఇల్లు, నేను ఈ వాడవు పోదా. అరే అంత మంచిగా ఉన్నది కానీ కానీ వాళ్ళు బాగింటుంది కారా. పుష్కన కొత్తగా వచ్చిన ఇస్తాసి ఆమె తినారా? ఏ గామెందుకు ఆమె బర్రెనో దుడ్డనో తప్పిపోతే దానికోసం చూస్తాను. అంతే అంటావా? అన్ని అందరి మీద డౌట్ పడతాయి. ఏమో మనకి ఆశారాలు. అసలు ఇవాళ రాశి ఫలాలు చూసినా మన ముగ్గురికి అస్సలు బాగాలేదట. చెప్పు నువ్వు ఎట్లా భయపడతానరా? సరే సరే నేను పోతాను, నేను ఇటు పోతాను రా. అదే ఇట్లా పో. వాడు చెప్పింది ఇదే గల్లీ, 3వ ఇల్లు ఇదే. వాడు లేదు కదా, పోదాం ఇల్లు. ఇలాంటి నాకు ఎన్నిసార్లు చెప్పాలి, నా ఒక్కరిని వదిలిపెట్టేదట ఏనాడు. అన్న చెప్పిన ఇల్లు ఇదే. అరే గిల్లు మీద నారా అమ్మా, నేను ఇంకా వేయటోళ్ళు అని చెప్పేసి భయపడ్డా. సరేనా నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇంట్లోకి పోయి దొంగతనం చేసుకొని వస్తా. సరేనా ఉండు. అరే ఆవిడ సప్లై ఎక్కువ. ఎవరి ముఖం చూసినా ఒక్క దొంగతనం కూడా సక్సెస్ కాలేదు. తలుపులు ఉన్నా ఏసీలు ఉన్నా కంటే తాళం లేకున్నా కంటే అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. అరే నువ్వు ఎవరమ్మా? ఊకే అక్కడ నుంచి అబ్జర్వేషన్ చేస్తాను, నీకేం కావాలి అసలు? మీ బర్రెలు దొరికినాయా? పైసలు కాలే? ఎక్కడ దొరికినాయి? దొరకలే. ఏది దొరకలే. ఇంకెక్కడ కాలేసి ఉన్నాయా? ఉన్నాయి. చేస్తావా దొంగతనం? చేస్తానా? నాకు నచ్చే చూపిస్తువా? బర్రెలు మూల మలగే గల్లి పోలేదేంద్రా? ఇటు పోయి వచ్చినాక అటు పోదాం అనుకున్నా కానీ ఇటే దొరకలేదు. అటు పోయి ఏం చేయాలి? అందుకే పోతే నేను. పైసలు కాలే, బంగారం రాలే, ఏది కాలేదు. ఇవాళ వేస్ట్. నేను ఎవరో ఎరకనా? నువ్వెవరైతే మాకెందుకమ్మా? మీరేం ఎప్పుడన్నా ఊరికోతా లేదు? ఊరికిత పోయి ఉంటే చెప్పండి నాకు, నేను అక్కడ గద్దె కాడ కూర్చుంటా. బర్రెలు దుడ్డలు కావాలి కాసేదంటే ఎక్కువ. ఇది ఎవరు అసలు? మీదికి వస్తాను. మీరు ఎవరమ్మా? మీ మీదికి వస్తారు. ఏ జోకులు చేస్తాను? నువ్వు వేసా ఏందమ్మా? నువ్వు గింతున్నావు ఏసై ఏది గింతుంటేది. నువ్వు ఎవరైతే నాకేందమ్మా? నాకే అసలు ఏం దొరకయా? నేను ఎత్తా అంటే నువ్వు వచ్చి నా మీదకి బాగా కొడతాను. మీరు ఎవరి మీద బాగా మీ మీదకి వస్తాను. కంపల్సరీ చెప్పాలి. చెప్తానే కదా తెలిసేది. పైసలు దొరికినాయా?
దొరికేలే నువ్వు చూస్తాను కదా లేకుంటే నా జయపు నుండి ఉండబోనా. మరి బంగారం బంగారం దొరకలే ఏం దొరకలే మావాడు ఏం కాలేదు చేసిండు గట్టు పోయి 4 ఇంటికి పోమన్నాడు ఏం దొరకలే. గీ గల్లి పోదాం అనుకున్నా ఈ అటు పోయినా కూడా వేస్టే. ఇటు గల్లీకి పోకపోయాను ఇటు గల్లిగా అటు పోయి వచ్చినా ఏం దొరకలే ఇటు కూడా పోతే ఏముంటుంది తప్పకుండా. ఇంతకీ మీరు ఎటన్నా పోతారా ఊరికి ఇట్లా? ఎందుకు పట్టినే మేడం మీరు జాగ్రత్తగా చూసుకుందామని అంతే ప్రేమతోడే చెప్తాను మీకు. నువ్వు తర్వాత చూసుకుంటావు కానీ అప్పుడు ఏమంటాను ఆడ అక్కడ ఏమన్నా ఏమన్నావు బర్రెలు గొడ్లు కాయడానికి వచ్చింది అట్లా కాదు మరి ఆమె గట్ల ఆమె ఎవరు మా ఫ్రెండ్ అడిగితే ఆమె బర్రెను గొడ్డు పోయింది కావచ్చు ఆమె ఎక్కటానికి అక్కడ కూర్చున్నా అని చెప్పిన. నీ బర్రెనో దుడ్డనో దొరికిందా? బర్రెనో దుడ్డనో కోసే దాంట్లో ఎక్కువ కొనబడుతున్నాను ఆరా నీకు నేను ఇంతకు మీరు ఎవరు మేడం? ఎస్టేంట్రా నేను ఏ ఊరికి? ఈ ఊరికి ఎంతమంది ఉన్నారు మామూలు వస్తారు అత్త రాని నువ్వు దగ్గర ఉన్నాక వాళ్ళు ఎందుకు రా వాళ్ళే ఊరికి వద్ద రాగు మేడం తప్పైంది మేడం. నీకు గది మేడం లెక్కున్నదా అంటాను ఇప్పుడు మేడం దగ్గరే కొడతాను అప్పుడు కొట్టలే కొట్లే అప్పుడు బడివే నీకు దొంగతనం పని చేసి పట్టుకోరా ఇంతవరకు ఒక్క దొంగతనం చేయలే నీకెట్లా దొరికి నాకు అర్థమైతే నన్ను వదిలిపెట్టాను మేడం. పెయ్యి పని చేస్తే పైసలు వస్తాయి దొంగతనం చేస్తే అరే నీకు దొరికే మేడం అరే అవురా అరే నేనేమనగారు మీ వాళ్ళు ఎక్కడ చెప్తారా మంచి మాట చెప్తాను కొట్టానంటే చెప్తా కొట్ట ఏమైనా మీ వాళ్ళు ఎక్కడ గట్లా అడిగినా మంచిగా ఉన్నది చేయి చెప్తా వాళ్ళ గురించి ఎట్లా నేను దొరికినా కదా నన్ను తనులినాగా ఇప్పుడు మా వాళ్ళని కూడా రమ్మంట. నీకే ముగ్గురు దొరుకుతాయి మాకు 2 దోస్తులు ఉన్నారు చెప్తారా ఆగురా చెప్పండి మేడం మా వాళ్ళని కూడా తీసుకొస్తా వాళ్ళని కూడా సేమ్ ఇచ్చేయాలి ఏదైనా మేము ముగ్గురం పంచుకుంటాం అన్నావు అక్కడ చూపించాలి నీ టాలెంట్. ఒక్క నిమిషం ఫోన్ చేస్తుందా రమ్మంటావు ఫోన్ చేయ వాళ్ళకి. అరే నాన్నగారు ఎక్కడున్నారా? ఒక్కొక్కని బొక్కలు ఇరగా అరే మీరు అక్కడ ఇంట్లో కూడా అవసరం లేదు ఆల్రెడీ నాకు పెద్ద పార్టీ దొరికింది ఉత్తనే దారా నాకు ఇక్కడ ఈ బ్యాగు అసలు లేపుతలేదు ఎన్ని కిలోలు ఉన్నదో బంగారం తొందర రాండి ఇక్కడికి. ఏమైందిరా వారి వాళ్ళు ఇంకా అత్తలేరు ఫోన్ చేసిన వాళ్ళకు డబ్బు అంటే బంగారం అంటే చాలా పిచ్చి అందుకే అదే రూట్ లో రప్పించిన తొందర రాస్తారా 5 నిమిషాలు రమ్మని చెప్పను పొద్దుతాను. అత్తాడు మా వాడు వస్తాడు ఆ గల్లికి వేయనోడే వస్తాడు ఈ గల్లికి వేయనోడు వస్తాడు ఇక. మేడం దాచిపెట్టినవేంది అమ్ముకున్నావా? మా పార్ట్నర్ 2 వస్తాడు ఏం తెలియదు మాట్లాడు. మేడం మా పార్ట్నర్ 2 వస్తాడు ఈ స్టేట్ గల్లిగా వేయనోడు ఇంకోటి ఆ గల్లికి వేయనోడు వస్తాడు మీరు సైలెంట్ గా ఉండాలి ఏం తెలియదు. దాదా తొందర నాన్నగా దాదా తొందర సగం పాలు నాకు కావాలి నాకు ఏం దొరకలే అక్కడ. మా 2వ పార్ట్నర్ ఉన్నాడు నాకు ఫోన్ వస్తాను అది ఫోన్ చేస్తుంది రమ్మని ఇంకొంచెం ముచ్చేందుకు ముళ్ళ తీసుకొని బా ఆ ముళ్ళ గురించి చెప్పండి మేడం ఇప్పుడే వస్తా. నమస్తే మేడం. నీకు ఇప్పుడు పార్ట్నర్షిప్ ఎంత ఇస్తా అని చెప్పింది మా వాళ్ళు? ఎంత అంటే ఇక మనిషికింత పంచుకుందాం అన్నాడు కానీ ఇక నేనే సగం మొత్తం తీసుకుంటా మీరే కొద్దిగా పంచుకోరని చెప్పిన. అవునా? కాదు మేము ముగ్గురం మాట్లాడుకుంటే పాలు నీకు ఇచ్చుడేంది అంత వెరైటీ కాకపోతే? మీ వాడిని పట్టుకొని అంటే మా ఓడే అని నచ్చి చెప్పి నాకు ఎట్లా ఇయ్యారు మీరు? ఇట్లాంటి కస్టమర్ నాకు తక్కువ పాలు దొంగతనాలు చేస్తారా? నువ్వు ఎందుకు కొడతావు మమ్మల్ని? నువ్వు కొత్తగా పాలు కోసం వచ్చినావు మేము పాలే నేను ఎవరో ఎరకనారా నీకు? ఏంటి నువ్వెవరైతే నాకేంది మా వెనక లడ్డన్ ఉన్నాడు నువ్వేవాడు లడ్డన్ ఫోన్ చేస్తా ఇటు చేసి రమ్మని నేను ఎవరో ఆడే లేకపోతే నాట నీకు పాలు ఇచ్చుడేం లేదు పో ఒక్కనే ఉన్నావు ముగ్గురం కలిసినామంటారు దొబ్బుతామాట అవతల పడతావు. ఏం చెప్తావురా ఏం చెప్తావు? వాడికి ఫోన్ చేసి రమ్మంటారా ఇంకోవాడిని? అయ్యో మా లడ్డన్ నాకు కిరివిలేసిన అనుకో కొడతాను నేను చెప్తాను నాకు పిచ్చి లేకపోతే లడ్డనే పిప్పి పిప్పి పిండి చేసిన ఇన్ని మాట్లాడదాను నువ్వెవరు ఫస్ట్ మరి ఏంటి చెప్పలే ఆధార్ కార్డు చూపెట్టు నమ్ముతా నువ్వు అన్ని నువ్వు ఎస్ఐ నమ్మాలంటే ఆధార్ కార్డు తీ బయటది నేను వచ్చి ఎస్ఐని మిమ్మల్ని ఓడుతా నువ్వు మాకనే పెద్ద దొంగ కావచ్చు ఎవరికెరక ఆధార్ కార్డు కాదురా ఐడెంటిటీ కార్డు అందుకే చదువుకొని పనులు చేయమంటే వాడ మీద వాడి దొంగతనాలకు ఎగవాడి ఇంత వేటలో నీకెవరిచ్చిన పోలీస్ జాబు నిజంగా అట్టుట్టేస్తాయి అనుకుంటాను వాచ్మెన్ అనుకున్నా వాచ్మెన్ అనుకున్నా
దొంగ వేరా నాకు తెలుసు అద్దద్దు ఇంకో ఉన్నాడు కదా అని వాడిని రమ్మని రా వాచ్మెన్ లెక్క చదువుకున్నారా నీ లెక్క దొంగతనం చేయలేరా కష్టపడి చదువుకొని నేను పోలీస్ అయినా ఇంకోటి రమ్మని రా ఏమన్నా దానికి ఇచ్చేత ఫోన్ చేయి అరే ఓ లడ్డు బర్రె బాడుకో ఎక్కడో రా అరే చెట్టు కిందనే ఉందా చెట్టు పక్క పండున్నా ఈ వాటి ఇచ్చిలా ఇచ్చిన వాడిని వాడేవాడు ఇంకోటి రమ్మని కలిగాడు అరే వాడిని కూడా రమ్మని ఆన మాట కూడా ఇయ్యాలి కదా రమ్మంటావురా మన ఇద్దరం ఇక్కడనే వానికి 2 దెబ్బలు ఎక్కువ నాకు తెలియదు అరే ఏమైందా మిత్రుగా తొందరరా ఇక్కడ మాకు 3 వాటాలు అవుతాయి ఇంకో వచ్చిళ్ళు మా తొందరరా నువ్వు వస్తే 4వ వాట అయితే తొందరరా చెప్పండి రమ్మని మీరు చెప్పకండి ఏమి ఇట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి నేను పోతాను బయటకు పోతాను మళ్ళీ ఎటు తప్పించు మా ఇంకో పార్ట్నర్ వస్తాడు అరే రారా తొందర రారా అక్కడ ఫుల్ బంగారం డబ్బు దొరికిందిరా ఏమైనా పాలు పంచుతాంది నా పాలేది అరే ముందుకే ముగ్గురు పాలు ఇచ్చేయండి మరి వాడిని తీసుకొస్తా అరే మరి జాగ్రత్తగా పంచురా ఆమె ఎక్కువ తీసుకుంటది కొత్త వస్తారు నాకు వాట అయ్యారా నిన్ను కూడా కలుపుకున్నాడా నిన్నట్టే కలుపుకున్నాడు గ్యాంగ్ లీడర్ నేను ఉన్నాగా నా పర్మిషన్ లేదు నిన్నట్టే కలుపుకున్నాడు నన్ను కలుపుకున్నాడు వాళ్ళకి ఇవ్వాల్సిన వాట వాళ్ళకి ఇచ్చినా నీకు ఇవ్వాల్సిన వాట నీకుందిరో పని చేసి బతకమంటే వాళ్ళింటికి వీళ్ళింటికి దొంగతనాలకు పోతారా మీరు మీరు ఎవరండి అరే చూడ్డానికి సినిమా హీరో లెక్కున్నావు మంచి చెప్పులు వాచి మంచి కొత్త అంగి నీకేం పుట్టిందిరా థ్యాంక్ యూ ఫోన్ చేసి రమ్మని వాళ్ళని ఎక్కడ ఉన్నది బొక్క వేసినట్టున్నది పండ పెట్టి దొక్కుతాము రమ్మని వాళ్ళని పండగ దొక్కుతాడు కాలైతే కదమే భూమిలోకి పోయేటట్టున్నా నేను వాడుకోవాలారా పందొంగోళ్ళారా అమ్మో 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 ఏం తిట్లు చెవులు పోతానే ఓ రారా లడ్డా అన్న ఓ నాని రారా నువ్వు ఈయన ఒక్కడే బలైతాను అని వాటానికి ఇచ్చిలే మేడం బరాబర్ ఇచ్చిగా మళ్ళీ ఇంటికి వెనక ఫీల్ అవుతాడు ఏదైనా తక్కువ అయితే అరే బరాబర్ మంచిగా మేడం అంటే మాకడ ముందు నువ్వు ఇస్తున్నారా నేను కూడా తీసుకున్నారా వాట బుక్ చేసింది నేనే మరి ఏదైనా ముగ్గురం సమానం అన్నా కాదురా అరే మీకు ఒక విషయం చెప్తా మనుషులు పోతారు దొంగ బాడుకోవాలారా